పంచాయత్ రాజు, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్, చిల్డ్రన్ అండ్ డిసేబుల్డ్ వెల్ఫేర్. ఎక్కువ టైం తీసుకోను, నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన కాబట్టి ఎక్కడ రిపిటేషన్ కూడా ఉండదు అధ్యక్ష. దయచేసి వినండి. ఇట్ విల్ బి కన్స్ట్రక్టివ్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ట్రెజరీ బెంచెస్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ అఫీషియల్స్ అధ్యక్ష. ఇట్ విల్ బి. ఇవాళ రాష్ట్రంలో హరీష్ బాబు గారు హాఫ్ అన్ అవర్లో కన్క్లూడ్ చేయండి సార్. మా ఎంఐఎం మిత్రులకు మీరు ఎంత సమయం ఇచ్చారో అంతే సమయం తీసుకుంటాం. మాకు అందుకన్నా ఒక సభ్యులు ఎక్కువనే ఉన్నారు. 37 minutes లో కంప్లీట్ చేసి సరే, ఐ విల్ ట్రై టు. జిహెచ్ఎంసి ట్రైఫర్కేషన్ చేసి 3 కార్పొరేషన్లు చేశారు అధ్యక్ష. జిహెచ్ఎంసి అయింది సైబరాబాదు, మల్కాజ్గిరి. మా మిత్రులు వివేక్ గారు చెప్పారు, వివేకానంద గారు మాకు పాత మిత్రులే అధ్యక్ష. నేను వారి నియోజకవర్గంలోనే నివాసం ఉంటా, హైదరాబాద్. అన్సైంటిఫిక్, అశాస్త్రీయంగా విభజన చేసినారు, హడావిడిగా చేసినారు, ప్రాపర్ హోంవర్క్ లేకుండా చేసినారు అని అంటున్నారు. దాంతోపాటు ఇవాళ జిహెచ్ఎంసీలో శంషాబాదు జోన్స్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్ మరియు సికింద్రాబాద్ జోన్లను కలిపారు. నేను కాదు అభ్యంతరం తెలిపేది, మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారే. అంటే ఇప్పుడు పార్టీ పక్కన పెడితే ప్రకాష్ గౌడ్ గారు వారు చెప్తూనే ఉన్నారు, మా రాజేంద్రనగర్ జోన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో హైదరాబాద్లో ఎట్లా కలిపారని. మీ శాసనసభ్యుల నుంచే ఇంతకుముందు మాట్లాడారు, జీరో ఓవర్లో మాట్లాడారు, మీరు లేరు ఆ టైంలో. మా రాజేంద్రనగర్ తీసుకుపోయి మీరు హైదరాబాద్లో ఎట్లా కలిపారని వారే చెప్పారు. సో అభ్యంతరాలు మా ప్రతిపక్షం నుంచి రావట్లేదు, అధికార పక్షం నుంచి కూడా అభ్యంతరం వచ్చింది. దయచేసి వెల్ టేకెన్. సైబరాబాద్లో షేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ అవి 3 కలిపి సైబరాబాద్ చేశారు. మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్. ఒక డివిజన్లో పాపులేషన్ ఎంత ఉంటుంది అధ్యక్ష? యావరేజ్గా 30,000 ఉండాలి. ఒక డివిజన్లో పాపులేషన్ 82,000 ఉన్నది, ఒక డివిజన్లో 12,000 ఉంది అధ్యక్ష. ఇట్లా 300 డివిజన్లు చేసి ఇవాళ దీన్ని కాటేయగలిపే ప్రయత్నం చేశారు. ఇవాళ అక్రమ విభజన కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం కూడా. ఎందుకంటే సెన్సస్ నడుస్తుంది డిసెంబర్ 30, 2005 నుంచి మే 2027 వరకు బౌండరీస్ మార్చడానికి వీలు లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెన్సస్ వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. December 31 ఇస్ ద మా డెడ్ లైన్. మీరు, నాకు అర్థమైంది, మీకు ఆన్సర్ ఏం చెప్తారో కూడా నాకు తెలుసు, హడావిడిగా ఏం చేసినారో కూడా మాకు తెలుసు, పేపర్ వర్క్ ఏం చేసారు. సరే, ఏం చేసినా ప్రజలకైతే వాస్తవాలు తెలియ. 2026 నాకు సమాధానం కూడా కొంత మీకు లాస్ట్ టైం తెలుసు. సరే, సమాధానం తెలిసినా కానీ ప్రజలకైతే వాస్తవాలు తెలియాలి. అన్ని నిబంధనలు తుంగలో దొక్కారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అన్సైంటిఫిక్, ఆర్బిటరీ, బట్ ఇట్ ఈస్ ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగ విరుద్ధంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ప్రభుత్వ డొల్లతనం అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతాలన్నీ క్యూర్ కింద తీసుకుంటామని చెప్పారు. మా దగ్గర ఉత్తరం వైపున్న గాగిల్లాపూర్ కానివ్వండి, దుండిగల్ కానివ్వండి, గౌడవెల్లి కానివ్వండి, మేడ్చల్ కానివ్వండి, పూడూరు కానివ్వండి, షామీర్పేట కానివ్వండి, కీసర కానివ్వండి, ఏదులాబాద్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ బయటనే ఉన్నాయి. వీటిని అన్ని తీసుకొచ్చి మళ్ళీ క్యూర్ అని చెప్పి న్యాచురల్ బౌండరీస్ అయితే ఔటర్ రింగ్ రోడ్ తీసుకోండి, లేకపోతే ఇవి ఆర్టిఫిషియల్ బౌండరీస్ తీసుకోండి. న్యాచురల్ బౌండరీస్ ఏదన్నా నదులు, మూసికి అవతల పక్కన ఇవతల పక్కన ఏదైనా ఒక బౌండరీ తీసుకోండి. మీకు ఇష్టం ఉన్నాయన్నీ ఒక దగ్గర కలిపి. ఎల్బీ నగర్ పక్కనే ఉన్న తొర్రూరు, కోహెడ, తుర్కయాంజల్, ఇంతకుముందు మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా మాట్లాడారు పోయినసారి ఆన్ రికార్డ్. ఆదిబట్లను తీసుకుపోయి శంషాబాద్ జోన్లో కలిపి హైదరాబాద్లో కలిపారు. బాలానగర్ డివిజన్ ఏమైంది, కూకట్పల్లి జోన్లో కలిపి సైబరాబాద్ కార్పొరేషన్లో కలిపారు. పక్కనే ఫతేనగర్ ఉంటుంది, అది తీసుకుపోయి బోయిన్పల్లి సర్కిల్ ద్వారా అటుపోయి మల్కాజ్గిరిలో కలిపారు. బాలానగర్ను, ఫతేనగర్ను విడగొట్టారు. మొదట 300 డివిజన్స్ చేసినప్పుడే మేము అడిగినాం, ఏమైనా మీకు ఆలోచన ఉందా అని ఇదే మంత్రి గారిని అడిగినాం, ఇదే ఫ్లోర్లో. జనవరి ఆఖరు 29, 30వ తారీఖు, నాకు ఇంకా గుర్తులేదు, నేనే మాట్లాడిన ఆ రోజు.
జనవరిలో 3 కార్పొరేషన్లు చేసే ఆలోచన లేదు, మాకు ఇంకేం లేదని అన్నారు. ఇవాళ ఏమైంది? సైబరాబాద్ను 3 రెవెన్యూ డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. మీరు మెట్రో వాటర్ను 3గా డివైడ్ చేస్తామన్నారు. పోలీస్ కమిషనరేట్లు 3 కాదు, ఇంకా ఫ్యూచర్ సిటీకి ఇంకొక పోలీస్ కమిషనరేట్ పెట్టారు. ఇప్పుడు మేడ్చల్ జిల్లా ప్రజలు ఎక్కడికి పోవాలి? రెవెన్యూ సమస్య ఉన్నా, ఎడ్యుకేషన్ ఉన్నా, ఇష్యూ ఉన్నా, హెల్త్ ఉన్నా, రెవెన్యూ ఉన్నా, రిజిస్ట్రేషన్ ఉన్నా, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజు, ట్రాన్స్పోర్ట్, హౌసింగ్, ఇండస్ట్రీస్, ఎనర్జీ అండ్ సివిల్ సప్లైస్ కోసం వీళ్ళందరూ కలెక్టరేట్కి ఏమో షామీర్పేటకు పోవాలి, రంగారెడ్డి వాళ్ళేమో ఆదిబట్లకు పోవాలి. అవునా? మళ్ళా మెట్రో పని ఉన్నా, లేకపోతే వాళ్ళ మున్సిపల్ పని ఉన్నా కానీ మళ్ళా వాళ్ళ కార్పొరేషన్లకు రావాలి. అంటే ఎంత ఆర్బిటరీగా, అంటే న్యాచురల్ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ని కూడా ప్రామాణికంగా తీసుకోలేదు ఈ ప్రభుత్వం. ఐదర్ అదన్నా తీసుకోలేదు, ఇదన్నా తీసుకోలేదు. ఏది తీసుకోలేదు, ఏది ఇష్టమైతే అది చేసేసారు. అరే మేడ్చల్, ఉప్పల్, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరం మరియు ఇబ్రహీంపట్నం ఈ అసెంబ్లీ నియోజకవర్గాలను నిట్టనూరులో చీల్చారు. దానికి దానికి సైంటిఫిక్ రీజనే లేదు. జనాలందరూ ఏమనుకుంటారు? ఈ 3 కార్పొరేషన్లతోటి 30 తిప్పలు ఉంటాయి, మాకు ఈ 30 దిక్కుల తిరగాలని వాళ్ళు అనుకునే పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా ఉనికి లేదు, మల్లారెడ్డి గారు లేరు ఇక్కడ. అటుపోయి రంగారెడ్డి జిల్లా ఉనికి కూడా ప్రశ్నార్థకమైంది. వాళ్ళ ఎంత దారుణం అంటే బ్రాండ్ హైదరాబాద్ కూడా ఇవాళ దెబ్బతిన్నది అధ్యక్ష. రాష్ట్రంలోని ఆదాయం 70%, 70% జిహెచ్ఎంసీ పాత హైదరాబాద్ నుంచి వస్తుంది. 70% ఆదాయం. అదే జిహెచ్ఎంసీకి ఇవాళ అదే 70% ఆదాయం ఇచ్చే జిహెచ్ఎంసీ కానివ్వండి, మెట్రో వాటర్ వర్క్స్ కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది. 2014లో జిహెచ్ఎంసీ డిపాజిట్స్ చూస్తే 5,000 కోట్లు, ఇవాళ 5,000 కోట్ల అప్పు ఉన్నది అధ్యక్ష. అంటే వీళ్ళు వెలువబెట్టింది కూడా ఏం లేదనేది అర్థమైంది. స్ట్రీట్ లైట్స్ పెట్టే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లు ధర్నా చేశారు 1,200 కోట్ల రూపాయల కోసం ఎక్కడ? జిహెచ్ఎంసీ ఆఫీసు ముందు. ట్రాఫిక్ కంజెషన్ చాలా తీవ్రంగా ఉన్నది అధ్యక్ష. ఈ 3 చాలవన్నట్టు 4th సిటీ, ఇంకొకటి ఫ్యూచర్ సిటీ. ఇది ఎందుకు ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టున్నది ప్రభుత్వ పరిస్థితి. నాకైతే అనిపిస్తుంది హైదరాబాదును అప్పనంగా జిహెచ్ఎంసీని వారి మిత్రపక్షమైన మజ్లిస్కు కట్టబెట్టే ప్రయత్నం ఇది మా పార్టీ లైన్. మీ ఆరోపణ ఏదైతే ఇది ఒక రకంగా రాజకీయ ప్రేరేపితమైన అంశం. ఇది తప్పకుండా దీని గురించి ప్రభుత్వం ఆ పునరాలోచన చేయాలి, అసెంబ్లీలో ప్రాపర్గా చర్చ చేపట్టాలి. జనవరి నాటికి ఇది అధ్యక్ష, 1 నిమిషం, జనవరి 30 లాస్ట్ మనం కూర్చున్నాం ఇదే అసెంబ్లీలో. ఇవాళ మళ్ళా దాని మీద చర్చ చేస్తున్నాం. ఈ మధ్యలో 2 నెలల సమయం మనకుండే, 2 నెలలు కూడా కాదు, 1.5 month. ఎక్కడన్నా చర్చ చేసినామా అధ్యక్ష? శాసనసభలో ఇంత పెద్ద జిహెచ్ఎంసీ, ఇంత దీన్ని విభజించే క్రమంలో ఎమ్మెల్యేలని కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు. ఎన్నో ఇష్యూస్ మీ సొంత పార్టీ నాయకులే ఇబ్బంది పడే పరిస్థితి. మీ మల్రెడ్డి రంగారెడ్డి గారు అభ్యంతరం తెలుపుతున్నారు, మీ ప్రకాష్ గౌడ్ గారు అభ్యంతరం తెలుపుతున్నారు. అరే ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇంత హడావిడిగా చేయాలి? ఒక్కటే ఆలోచన చేయండి. ఇది చాలా మందికి సంబంధించిన అంశం. రాష్ట్రంలోని సగానికి ఎక్కువ జనాభా ఇక్కడనే హైదరాబాద్లోనే ఉంది. ఇక మూసీ రీజ్యూనేషన్ ప్రక్షాళన చేయండి. మేము దాని ప్రక్షాళనకు వ్యతిరేకంగానే కాదు, కానీ పేదల ఇండ్లు కూలుస్తాం, 10,000 ఇండ్లు కూలుస్తాం, గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడతాం. 5,000 కోట్లు దానికి బడ్జెట్ అన్నారు, ఇప్పుడు 7,000 కోట్లు అంటారు. మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీరు సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చూడండి. అందరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అందరు కూడా రిటైర్ అయిన కుటుంబాలు పైసా కూడబెట్టుకొని ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని ఇవాళ అక్కడ అపార్ట్మెంట్స్ కట్టుకుంటే వాళ్ళు ఉన్న పలంగా పోమంటారు. బఫర్ జోన్ గురించి ఇంతకుముందే ఇంకో శాసనసభ్యులు మాట్లాడారు. ఒక దగ్గర 12 మీటర్ల బఫర్ జోన్ అంటారు, ఇంకో దగ్గర 50 మీటర్ల బఫర్ జోన్ అంటారు. దేర్ షుడ్ బి సమ్ యూనిఫార్మిటీ. అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఎందుకు ఈ హడావిడి నాకు అర్థమైతలేదు. నమామి గంగే అనే గంగా క్లీనింగ్ ప్రాజెక్టుకి 1000 కిలోమీటర్ల క్లీనింగ్ జరిగింది. ఎక్కడి నుంచి? ఢిల్లీ దగ్గర నుంచి మొదలు పెడితే అది పాట్నా వరకు, ఇంకా వెస్ట్ బెంగాల్ వరకు జరుగుతోంది. దీనికి ఖర్చు పెట్టింది ఎంత అధ్యక్ష? 20,000 కోట్లు. మన డిపిఆర్ అంటుందా, పత్రికలు అంటున్నాయా, ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో అన్నారా కానీ 1,50,000 కోట్ల ఖర్చు అని చెప్పారు. మూసీ రీజువినేషన్. నిన్న పోయినా అధ్యక్ష, సిడిఎంఏలో చిన్న పని ఉంటే నేను అక్కడికి పోయినా. నేను సిఈ గారితో, నా చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ గారితో పని ఉంటే
బ్రహ్మాండమైన ఆఫీస్ కట్టుకున్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నాకైతే ఈ విషయం మీద అంటే నాకు ఉత్తర తెలంగాణ, నాకు పెద్ద హైదరాబాద్ తోటి సంబంధం లేకపోవచ్చు, కానీ విషయం మీదనైతే నాకైతే ఒక క్లారిటీ అయితే వస్తలేదు. మంత్రి గారికి ఏమైనా క్లారిటీ ఉంటే ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. హైడ్రా పేరిట ఇండ్లు కూలుస్తూనే ఉంటారు ప్రభుత్వం. నేను ఒక్కటి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము ఇదివరకే చాలా ప్రజా ఉద్యమాలు చేపట్టినాం, మీ మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. తప్పకుండా ప్రభుత్వ విధానాన్ని ఎండగడతాం. మరి పరిష్కారం ఏంది అంటే ఎస్టీపీలు పెట్టండి. ఇంకా పెట్టిరు 39 ఎస్టీపీలు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. సీవరేజ్ని ఎక్కడికక్కడ అరికట్టండి. ఇండస్ట్రియల్ వేస్ట్ నాలాలకు రాకుండా చూడండి. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోండి. ఒక నాయకుడు ఏమంటాడు, ఇదివరకున్న నాయకుడు హుసేన్ సాగర్ను కొబ్బరి నీళ్లతో నింపుతాం, ఆ కొబ్బరి నీళ్లతో నింపుతామన్న నాయకులేమో ఇవాళ ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఇప్పుడున్న నాయకులట ఈ మూసీ నదిని గోదావరి నీళ్లతోటి నింపుతారట, గోదావరి నీళ్లతోటి నింపుతారట. ఇక మేము ఎవరిని నమ్మాలి అధ్యక్ష? ఎట్లా నమ్మాలి? ఎట్లా నమ్ముతాం? మీరు ఒకసారి ఆలోచన చేయండి. జన్ధన్ ఖాతా గురించి కూడా చెప్తా 15 లక్షల గురించి కూడా చెప్తా. మెట్రో రైలు గురించి మాట్లాడుతూ నేను ఇవ్వాలనే ఒక హిందూలో ఒక ఆర్టికల్ ఎంత బ్రహ్మాండంగా రాశారు గీతానాథ్ గారు. Observations by DMRC, Delhi Metro Rail Corporation, which is an appointed consultant by the government of Telangana, suggests that the government may need to invest about 1,000 crores additionally towards repair and maintenance. This has triggered an internal debate. మరి ఇద్దరు కన్సల్టెంట్లు, ఒక ఐడిబిఐ క్యాపిటల్ని అపాయింట్ చేశారు, డిఎంఆర్సి ఇంటర్నేషనల్ అపాయింట్ చేశారు. 15,000 కోట్లలో ఏదైతే 13,000 కోట్లేమో డెట్ అని చెప్తున్నారు, 12,000 కోట్లేమో ఈక్విటీ క్యాపిటల్ అంటున్నారు. మరి వీళ్ళకు 15,000 కోట్లు మనకి ఇస్తే సరిపోతుందా? దానికి రిపేర్స్ కోసము, తర్వాత మెయింటెనెన్స్ కోసం ఇప్పుడు తక్షణంగా మనం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇంకా 1000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అధ్యక్ష? చాలా దారుణంగా ఉంది. నాకైతే దీని మీద పూర్తి స్థాయి ప్రభుత్వం హడావిడిగా దీంట్లో కూడా హడావిడిగా చేస్తుంది. టేక్ ఓవర్. ద సెంటర్ హ్యాస్ నైదర్ గివెన్ ఎనీ డైరెక్షన్ nor recommended any particular option, including taking over of HMR phase 1 by the Telangana government. ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో చెప్పారు, సెంటర్ ఈజ్ ఫెసిలిటేటింగ్ అని. సెంటర్ హ్యాస్ నాట్ టేకెన్ ఏ స్టాండ్. సెంటర్ ఏం చెప్పింది అంటే, సెంటర్ ప్రామాణికం కొంచెం అంటే దర్ ఇస్ ఎ హిందూ కోటెడ్. ఓకే, I'll keep it. We have every document to tell you that the newspaper report is false. మంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాం. ఇక తర్వాత ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్, ఇక నేను ఎక్కువ మా మున్సిపాలిటీ, కాకినాడ మున్సిపాలిటీ ఇవన్నిటి గురించి మాట్లాడాను, ఎందుకంటే జిహెచ్ఎంసీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చే వరకు అధ్యక్ష చాలా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. పోలీస్ సిబ్బందికి 5 DL రాలేదు. సరెండర్ లీవ్స్ గురించి కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడతాను, పాయల్ శంకర్ గారు మాట్లాడతాను. మంత్రుల పలుకుబడి ఎక్కడెక్కడ ఉపయోగించారో అక్కడ సరెండర్ లీవ్స్ ఎన్కాష్ అయినాయి. దానికి కూడా పైరవి అధ్యక్ష. అందరూ ఒక తాటి మీద, అందరూ మీకోసం పనిచేసిన వాళ్ళే కదా. కొంత దాంట్లో పట్టు విడుపులకు అవకాశం ఇవ్వండి. ఈ సంవత్సరం క్రైమ్ రేట్ పెరిగింది, 2,900 రేప్స్ అయినాయి, 9% ఇంక్రీజ్. పాక్సో కేసెస్ 27% ఇంక్రీజ్. ఎట్లయింది, ఏమైంది ఒకసారి చూడండి. మా దగ్గరనైతే గిరిజన మహిళల అక్రమ రవాణా అధ్యక్ష, ఇదిగోండి నేను చెప్తున్నా, ఇది వెరీ ఇంపార్టెంట్. సీతక్క గారు కూడా ఇక్కడనే ఉన్నారు. సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ పెద్ద ఎత్తున జరుగుతుంది. బార్డర్ ఏరియాస్లో మాకు అటు మంచిర్యాలకు అవతల దిక్కు సిరోంచా ఉంటుంది, ఛత్తీస్గఢ్, అటు మధ్యప్రదేశ్. చాలా ఇబ్బంది. గిరిజనులు పేదరికానికి డబ్బులతో, వాళ్ళకి గిరిజనుల పేదరికాన్ని అండగా చేసుకొని డబ్బులతో వలబన్నుతున్నారు, పని పెళ్లిళ్లతోటి. ఇదైతే 2 రోజుల క్రితమే జరిగింది. 2 రోజుల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దళారుల దందా 2.5 లక్షలకు అమ్మాయిలను అమ్మేశారు. వాళ్ళు ఏమైతారు, తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేసే పరిస్థితి లేదు గిరిజనులకి, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఏం చేస్తుంది, దాన్ని ఆసరాగా చేసుకొని ఈ గిరిజనులని మహిళల్ని 2 దళారులు తయారయ్యారు అక్కడ. అటు మహారాష్ట్రలో, అటు ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్. అక్కడ ఏమవుతుందో అమ్మాయిలు దొరుకుతలేరు వాళ్ళ. ఇక్కడ నుంచి మా గిరిజన మహిళల్ని ల్యూర్ చేసి
వాళ్ళని తీసుకుపోయి అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఒకరిద్దరు ఏదైనా సక్సెస్ఫుల్ మ్యారేజ్ కావచ్చు, కానీ మెనీ ఆఫ్ దోస్ పీపుల్ ఆర్ ఇన్ డీప్ ట్రబుల్స్. ఎందుకంటే అక్కడ సపోర్ట్ సిస్టమ్ ఉండదు, కొత్త ప్రాంతం, అక్కడ చాలా మంది ఇబ్బంది పడి. ఒక పోలీస్ కానిస్టేబుల్ మొన్ననే ఎస్పీ గారు సస్పెండ్ చేశారు పోలీస్ కానిస్టేబుల్ని. హీ వాజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఎంత దారుణమని గిరిజన మహిళలు ఇవాళ అంగట్లో అడవి బిడ్డలు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అమ్మాయిల అమ్మకం, అమ్మాయిలు నమ్మేశారు. మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు. మా బెజ్జూర్లో మా సొంత మండలం అధ్యక్ష ఇద్దరిని మొన్న పెళ్లి పేరుతో మహిళల్ని తరలించారా? ఐ థింక్ వీ హ్యావ్ టు సీరియస్లీ టేక్ దిస్ మ్యాటర్ ఇన్ టు కన్సిడరేషన్ అధ్యక్ష. హోమ్ డిపార్ట్మెంట్కి వచ్చేవరకు ఇంకొకటి డ్రగ్స్ మేనేజ్, నేను ఇవాళ వాయిదా తీర్మానం కూడా ఇచ్చిన, మీరు అవకాశం ఇస్తే దాని మీద కూడా మాట్లాడతా. డ్రగ్ మేనేజ్